అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన రా కదలరా కార్యక్రమం ఈ రోజు రాజమండ్రి రూరల్ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. అలాగే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం బుచ్చయ్య చౌదరి గారు మన విషయం లేదు సార్, చెప్పండి, ఇక్కడ రా కదలరా కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతుంది, ఎంతమంది హాజరుకోబోతున్నారు? భారీ ఎత్తున జనం కలిసి చేస్తున్నారు. మేము ఊహించిన దానికంటే భారీగా ఎక్కడికక్కడ ఇప్పుడు వచ్చిన సమాచారం మరి గ్రౌండ్ కూడా సరిపోకుండా ఉండే పరిస్థితి వస్తుంది. దానికి తగిన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఏ ఇబ్బంది లేకుండా కార్యక్రమం నడవాలని షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది. భారీగా 7 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా కదిలేస్తూ ఉన్నారు. అది దాదాపు 50,000 అవుతుందా, 1,00,000 అవుతుందా, 2 లక్షలు తెలియని పరిస్థితులు ఉన్నాం. మాకు కూడా ఎక్కడికక్కడే స్పందన ఏంటంటే మేము కదిలి వస్తున్నాం, మా అంతటి మేమే వస్తున్నాం, స్వచ్ఛందంగా వస్తున్నాం. ఈ దుర్మార్గ పరిపాలన సాగనంపడం కోసం మా వంతు మేము మా చేయూతను అందించడం కోసం, చంద్రబాబు మద్దతు ఇవ్వడం కోసం మేము వస్తున్నామని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులంతా కూడా వస్తూ ఉన్నారు. ఇది విజయవంతంగా ముందు చేయడం కోసం, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం కోసం నాయకులు, వాలంటీర్లు అంతా కూడా సిద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. నుంచి కార్యక్రమాలు 10:30 ఆ ప్రాంతాల నుంచి మొదలయ్యి చంద్రబాబు గారు వచ్చేటికి 11:40 కల్లా ఇక డాష్ మీద ఉంటారు. 11:40కి ఆయన వచ్చిన తర్వాత ఈ లోపల వక్తల ప్రసంగాలు పూర్తవుతాయి. చాలా వరకు 2-3 తప్పితే మిగతా వక్తలంతా అయిపోతారు. ఆయన వచ్చాక ఒకళ్ళిద్దరు మాట్లాడాక చంద్రబాబు గారి ప్రసంగం ఉంటుంది. గోదావరి జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల జనసేన సీట్లు ప్రకటించిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి కూడా మీ సీటు కూడా ప్రకటించే అవకాశం ఉందంటారు. సీట్ల ప్రకటన అనేది ప్రధానం కాదు. ఇది శంఖారావం, తెలుగుదేశం పార్టీ శంఖారావం. రా కదలరా కార్యక్రమం కార్యాచరణ, దాని మిత్రపక్షంగా జనసేన కూడా వస్తుంది. సీట్లు అనౌన్స్మెంట్ అవన్నీ ఎందుకంటే పెద్దలు అంతా కూర్చొని అక్కడ డిస్కస్ చేసి ఆ తర్వాత ఎలా సర్దుబాట్లు సీట్లు చేసుకున్న తర్వాత అనౌన్స్మెంట్ వస్తుంది. అందువల్ల అనౌన్స్మెంట్ గురించి ఆలోచించట్లేదు. సరే, మన జనసేన తరఫున 1-2 చోట్ల 2-3 చోట్ల చంద్రబాబు గారు ప్రకటించారు. అది అక్కడున్న స్థానిక పరిస్థితుల్లో ఉంటాయి. ఒక అవగాహన అయితే ఉంది, ఇద్దరు నాయకుల మధ్య ఒక అవగాహన ఉంది. దాని ప్రకారం సీట్లు వస్తాయి. పెద్దగా మేము దాని గురించి ఆలోచించట్లేదు. ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా కూడా క్యాండిడేట్లుగా ఉంటారనే భావన చంద్రబాబు గారు చెప్పడం. ఆ లైన్లో కొంత ఆలోచనలు ఉంటాయి. ఆశించే వాళ్ళు కూడా ఉంటారు, రెండో పక్క ఆశించే వాళ్ళు ఉంటారు. అవన్నీ పెద్దలు చూసుకుంటారు. దాని గురించి మనం పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. అంటే టీడీపీ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి గొల్లపల్లి సూర్య కావచ్చు, ఇక్కడ బొడ్డు ఆయన కావచ్చు, అందరూ కూడా మంది అసంతృప్తి ఉన్న పరిస్థితి. అవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఉంటుంది. కొన్ని సర్దుబాట్లప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే గట్టి బలమైన నాయకులు సూర్యారావు గారు అని, బుద్ధరావు బలమైన నాయకులుగా ఉన్నారు. సర్దుబాట్లు అక్కడక్కడ వస్తాయి. కొన్ని చోట్ల సీనియర్ నాయకులు అంటారు కూడా సర్దుబాటు కోరుతూ ఉంటారు. ఇవన్నీ సమస్యలు ఉంటాయి. సర్దుబాటు చేసుకుంటాం. ప్రత్యామ్నాయం కూడా ఏర్పాటు చేసుకుంటాం. పెద్ద నో ప్రాబ్లం. పక్కన శర్మిల కూడా ఘాటైన విమర్శలు చేస్తుంది. పక్కన రాష్ట్ర అభివృద్ధి కాకపోవడానికి కారణం చంద్రబాబు, జగన్ అని చెప్పేసి కామెంట్ చేస్తుంది. ఎక్కువగా జగన్ టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలి? దుర్మార్గ పరిపాలన, సాడిస్ట్ పరిపాలన, ఇలాంటి నాయకులు సాగనంపాలి. రాష్ట్రం సర్వనాశనం చేశాడు. అన్ని వర్గాలపై అవినీతి సామ్రాజ్యం జగన్మోహన్ రెడ్డి సాగనంపడం కోసం అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్ట్, వామభావాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగులు, అన్ని వర్గాలపై ఈ దరిద్రం నెత్తినెట్టుకున్నాం. ఎంత త్వరగా వదిలించుకుంటే రాష్ట్రం బాగుపడుతున్న ఆలోచన ఉన్నారు. శైలిలో కూడా ఇంటిపోరు ఆ విధంగా బయటకు వచ్చింది. ఎవరైనా వీళ్ళ రామబాణం తిరిగి వచ్చి ఆడికే కూర్చుకునే పరిస్థితి వచ్చింది. నాకేం సంబంధం లేదు. అది కుటుంబ వ్యవహారం, ఆస్తి వ్యవహారాలు అన్నీ లేవు. కాంగ్రెస్ పార్టీ చేర తీసుకున్న కనుక కాంగ్రెస్ పార్టీతో కూడా రాష్ట్రంలో జరుగుతున్న పడవలు అందరిలాగా ఆమె కూడా వెళ్ళలేదు వస్తాను. జగనన్న వదులు దానం అంటే, కానీ ఇప్పుడు బాబు వదులు బుల్లెట్ అని కూడా అంటున్నారు. ఎలా చూడాలి? బాబు గారికి సంబంధం లేదండి. అది కుటుంబ వ్యవహారం. మాకేం సంబంధం? వాళ్ళు ఏదో కింద మీద పడతారు, కానీ మాకేం సంబంధం? అందరూ చేయగలుగుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రాం చేస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏజెంట్ అంటారు. ఇంకోళ్ళు మాట్లాడితే ఇంకోళ్ళు ఏజెంట్ అంటారు. ప్రజాస్వామ్యం ఎవరు నోరు తెరిచినా వాళ్ళు విద్రోహులుగా చిత్రిస్తారు. ఇవాళ దివాళా తీసిన గల్లాపెట్టలాగా అయిపోయింది రాష్ట్రం. దేనివల్ల? అది అందరికీ తెలుసు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీకి వ్యతిరేకంగా అందరూ మాట్లాడతారు. చూస్తున్నట్లయితే భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. భారీ ఎత్తున ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి కాతూరులో జరుగుతున్నటువంటి రా కదలరా కార్యక్రమం ఇక్కడ ప్రారంభమవుతుంది. దానికి అన్ని ఏర్పాట్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఇక్కడంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక ప్రధానంగా ఎవరు కూడా అసంతృప్తి ఉండవలసిన పర్వాలేదు. రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి అందరూ కూడా పనిచేయాలంటూ ప్రధానంగా ఏదైనా సీట్లు సర్దుబాటు విషయంలో జనసేన ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా కొంచెం అసంతృప్తి ఉండడం అన్ని కూడా రాష్ట్ర భవిష్యత్తు
కోసం నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా చర్చించుకున్నారు కాబట్టి దాని అందరూ కూడా గౌరవించి మనమంతా కూడా ముందుకెళ్ళాలి. రాష్ట్రంలో రాబోయేది జనసేన టీడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటూ బొత్స సోదరులు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. బాబుతో ప్రకాష్ RTV రాజమండ్రి రూరల్ కాచేరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.